హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కామనీ డైరీస్. ఈరోజు నా ఫ్రెండ్స్తో నేను బయటకు వెళ్ళాలని ప్లాన్ అయితే చేసుకున్నాము. చాలా కష్టపడితే ఈ డేట్ అయితే ప్లాన్ అయింది. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే. 10th ఇంటర్ అయిపోయినాక మేము కలిస్తే మాత్రం ఓన్లీ పెళ్ళిళ్ళకి, లేదంటే ఎవరైనా ఫంక్షన్స్ ఉంటేనే. సో ఈసారి ఎట్లా కుదిరిందో నాకే అర్థమవుతలేదు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి పిక్ చేయాలి. నాకు లేట్ అయిపోతుంది. 10కి కలుద్దామని చెప్పి 10:30 కన్నా ఇప్పుడు 10:30 కూడా అవుతుంది. నన్ను ఎంత తిట్టుకుంటారు. ఫాస్ట్గా వెళ్ళి వాళ్ళని కలుద్దాం. టైం 12 అవుతుంది. 10:30 అని అనుకున్నాం కదా, 12 ఇంకెవ్వరు రాలే. ఓల్డ్ సిటీ నుంచి ఇక్కడికి వస్తున్నా. ఈ ఎండల ఏం అర్థమవుతలేదు ఒక్కొక్కరికి. అదే 2-వీలర్ మీద వచ్చుంటే ఒక్కొక్కరిని తిట్టి పెడుతున్నా లిటరల్గా చెప్పాలంటే. మీ ఫ్రెండ్స్ కూడా ఇట్లానే ఉంటారు? టైంకి ఎప్పుడైనా వస్తారా వాళ్ళు? అదే నేను 2-వీలర్ మీద వచ్చుంటే ఆగం చేసేవాళ్ళు కదా వాళ్ళకి. అప్పుడు ఇంకో లెవెల్లో తిట్లు పడేది నాతో. అర్థం కాదు ఎవరికి. ఇక నా ఫ్రెండ్ రాగానే ఇంకా గాసిప్స్ అయితే మేము స్టార్ట్ చేసినాము. అది చెప్తూ ఉంది, నేను వినుకుంటా కూర్చున్నా. గైస్, బై ద వే, దీనికి 2 పిల్లలు. అట్లుంటుందా అసలు? మనం డైట్ చేసి స్లిమ్ ఫిట్ కావాలని అనుకుంటాము. పిల్లల్ని కానీ అందరూ డైట్ చేయకుండా అప్పుడు అందరూ. నువ్వు ఏ ఏజ్ లో పెళ్లి చేసుకున్నావు చెప్పు. 19 years చూసినావా? చైల్డ్ మ్యారేజ్, లిటరల్లీ చైల్డ్ మ్యారేజ్ చేసుకుంది అది. మళ్ళీ కలుద్దాం, బాయ్. నేను కూడా ఉన్నాను ఇక్కడ. దేనికి అవుతారని. హాయ్ ఫ్రెండ్స్. కనిపిస్తారా దయ్యం? బాగానే ఉన్నావే మాధురి. ప్లీజ్ అబ్బో, సరే నిమిషం ఏమన్నా ఏం చేస్తున్నావు? మాది టచ్ అప్ చేసుకుంటున్నావా? లేదు, నా హెయిర్ మొత్తం పిచ్చిగా అయిపోయింది. రమ్మన్నాడే నిన్ను. మొత్తం హెయిర్ సెట్ చేసుకున్నప్పుడు మళ్ళీ దాని మీద స్కార్ఫ్ వేసుకుంటే ఎట్లుంటుంది? దూసుకుంటున్నావా? ఏమోనే, అట్లా కూడా ఉంటుంది నాకు. అవును ఉంటది. మొన్న మా బావది OnePlus అనమాట, కొంచెం మంచి ఎడిషన్ అనుకో. ఇట్లా బయట ఉండే ఎండకి ఒక 10 minutes 5 minutes ఉండే. 5 minutes ఉండి ఇట్లా వీడియో కాల్ మాట్లాడామన్నమాట అత్త వాళ్ళతోటి. ఆఫ్ అయిపోయింది. లోపల వచ్చి కార్లో ఏసీ దగ్గర పెట్టినాడు ఫోన్. మళ్ళీ మా గోల మాకు నడుస్తుంటే ఇదేం వెనకాల కూర్చొని ఫోటోలే దిగుతుంది. మిస్ ఇండియా అనుకుంటుందా, మిస్ యూనివర్స్ అనుకుంటుందా, దానికే తెలియాలి. బుక్ చేసుకుందాం అనుకున్నా, బైకే బుక్ చేసుకుందాం అనుకున్నా. ఏడిపోతున్నామే? స్ట్రైటే ఉంది. నేను అందుకే ఆఫ్ చేశాను. ఇగో ఏం టర్న్స్ లేదు. కార్ డ్రైవింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎక్సైట్మెంట్. నువ్వు నీకు సైకిల్ నడిపడం కూడా వస్తుందా అనే మాత్రం ఎక్స్ట్రా చేస్తున్నావు కానీ. ఏ మాదిరి, నువ్వు బైక్ నేర్చుకున్నావా? దాని మొఖం నేర్చుకుంది అది. ఇక్కడ చిన్న గల్లీలు తిరుగుతుంది. మరి అది లైసెన్స్ రాలేదు. సో నువ్వు ఈ లైసెన్స్ రాలేదా? ఎందుకు పెట్టలేదా? ఇంకా అప్లై చేయలేదు. ఎవరన్నా తోడు ఉండాలి నేర్పియడానికి. ఎవరు లేరు. చెప్పిన అన్నయ్య బెంగళూరులో ఉన్నాడు. చెప్పిన 100 సార్లు చెప్పిన. మరి ఎవరు లేరు. చెప్పి వాళ్ళన్న సీఏ అని షో ఆఫ్ చేస్తుంది అప్పటి నుంచి. 2015లో 10th అయిపోయింది. ఇది 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, సేమ్ స్కూల్. ఇది ఇంటర్ నుంచి అనమాట, శ్రీ చైతన్య నుంచి డిగ్రీ వరకు సేమ్ కదా. ఇంటర్ 6th నుంచి డిగ్రీ వరకు ఇద్దరు చదువు బిడ్డలే. ఇదేమో మా స్కూల్ టాపర్. ఆచితూచి మాట్లాడాలంటే ఫ్రెండ్స్ ఎక్స్ట్రా చేయకు నువ్వు. జనరల్ గా మీరు కూడా మీ కాలేజ్లో అయినా స్కూల్లో అయినా స్కూల్ టాపర్స్ అయినా లేదంటే మెరిట్ స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ లో ఉంటారు, యావరేజ్ స్టూడెంట్స్ అందరూ ఒక గ్రూప్ లో ఉంటారు కదా. మా దాంట్లో ఎందుకు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ బాగానే కనెక్ట్ అయినాము అప్పట్లో. ఎడ చదువుతుండేనే నేను. యావరేజ్ కదా నువ్వు, మరి బ్యాక్ బెంచర్ టైప్ ఏం కాదు కదా. యావరేజ్ కానీ కూడా ప్రణీత యావరేజ్ స్టూడెంటే కానీ ఆ షో ఆఫ్ కానీ ఇంగ్లీష్ టాకింగ్ కానీ దేనికి తీసిపోదు అనమాట. టాపర్ లానే బిహేవ్ చేస్తుంది. అండ్ ప్రణీత సూపర్ పాడుతుంది తెలుసా. ఓన్లీ నేనే వినగలుగుతా. ప్రణీత సాంగ్ అందరూ ఆపేయండి అంటే
నేను మాత్రమే వింటా దాని సాంగ్స్. ఇది బాగా పాడుతుంది అట్లా. ఇది కర్ణాటక వోకల్ కూడా నేర్చుకుంది. ఎప్పుడో తొప్పిందామని నేను ఒకటి బాత్రూమ్ సింగర్. నేను ఉన్నప్పుడే వాడుకుంటా అంతే. ప్రణీత ఇంటర్ లో ఉన్నప్పుడు చాలా ఫూలిష్ థింగ్స్ చేసింది. ఏంటంటే చేంజ్ తీసుకోకపోవడం బస్ లో. బస్ లో అది చేంజ్ ఇస్తానే నార్మల్ గా టికెట్ బ్యాక్ సైడ్ రాస్తే అది తీసుకోకుండా మర్చిపోవడము. మళ్ళీ తర్వాత ఎందుకంటే అట్లాంటి థింగ్స్ మీరు గుర్తు పెట్టుకోరు కదా. ఎప్పుడు పోయినా నువ్వెప్పుడు ఎక్కినవే బస్? నేను ఎక్కలే. నీ సింగిల్ రూటే అమ్మా. నీ సింగిల్ రూటే నువ్వు చెప్పింది నాకు చెప్తున్నట్టుంది. నీకే గుర్తులేదు అది. నాకే గుర్తులేదు అమ్మ. ఎక్కాలా ఫ్లైఓవర్? లేదు లేదు, రైట్ నుంచి మ్యాప్స్ చూస్తానికి రాదు. నేను నాన్ వెజ్ తినా, గుర్తుందా అసలు మీకు? చికెన్ తిన్నావా? నేను ఏది తినా, నేను వెజ్. కావాలంటే నాకేం ప్రాబ్లం లేదు వేరే దగ్గరికి వెళ్ళడానికి, కానీ నేను ఓన్లీ వెజ్ తింటా. వెజ్ తో ఇదే ప్రాబ్లం గైస్, కష్టం చాలా. వైశాస్ చికెన్ మాత్రం ఉంటది కాదు, వైశాస్ చికెన్ కూడా తింటారు. అరే ఇది ఏం తినదు, గుడ్డు కూడా గుడ్డు తింటావా? ఎగ్ నా ఫేవరెట్ అసలు. ఐ హేట్ ఎగ్స్. వై సార్? నాకు నచ్చదు. ఏముంటారు చికెన్ తినే వాళ్ళకి ఎగ్ ఎందుకు నచ్చుతుంది? చికెన్, మటన్, బోటి, ప్రాన్స్, చేపలు. నువ్వు అట్టెళ్ళాలి ప్రణీత. మారింది టర్న్ చేసేసరికి. అంటే అట్లా మారిపోతుంది. 30 minutes పర్లేదు. ఇది కూడా రూట్ వచ్చేస్తుంది. సివిల్స్ రాస్తానన్నదే. ఓకే, ఎప్పుడు చదువుకోలేనే నానే ఏంది. చాలా కెరీర్ లో మంచిగా సెటిల్ అయిన ఎవరు సెటిల్ అయినారే? ఒక జాబ్ అనేది వచ్చింది మాకు. గవర్నమెంట్ జాబ్ లే కావాలి. డైరెక్షన్ లేసుకున్నాం మేము. కెరీర్ మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు. అది 19 years లో పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడేది ఫోకస్ చేస్తా అంటుంది. నువ్వేమో గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నావు. ఎప్పటి నుంచి చదువుతున్నావు ఇప్పుడు నువ్వు? ఆబ్వియస్లీ చదవాలి, లేకపోతే నీకు బుర్రలో ఏం ఎక్కదు. ఇన్ని ఇయర్స్ తర్వాత, ఒక 5 years తర్వాత నువ్వు చదవాలి అని మళ్ళీ స్టార్ట్ చేయాలంటే నీకు అసలు ఫస్ట్ కాన్సంట్రేషన్ ఉండదు తెలుసా? కాన్సంట్రేషన్ నీకు నిల్వ. అసలు 1 hour కూడా నీకు కాన్సంట్రేషన్ గా కూర్చోలేవు. నువ్వు గ్యాప్ వస్తావు. నువ్వు ఇంకొకటి ఏజ్ అయ్యే కొద్దీ మ్యారీడ్ లైఫ్ లో వంట చేసుకుంటా, పిల్లల్ని చూసుకుంటా, అవన్నీ చేసుకుంటా, ఫంక్షన్లకు అటెండ్ అవ్వకుండా, నాట్ పాసిబుల్ మనం కంటిన్యూటీ లేకపోతే. సబ్స్క్రైబ్ టు కామెడీ డైరీస్. ఎక్కడికి వెళ్ళాక దిక్కు వచ్చాక ఇక్కడ చెట్టు కింద నిల్చున్నాం మేము. 1 o'clock బుక్ చేసుకున్నాము. అది మేడం కి నచ్చలేదంట. ఇంకా ఏం తెలియక ఇట్లా కార్ ఆఫ్ చేసుకొని కూర్చున్నాము. ఎండల కార్ల ఎండ ఉంటే ప్రణీత ఏసీ ఆఫ్ చేసేసింది. చూడండి గైస్. కాదు గైస్, మీరు కూడా ఇట్లా ఉంటారా? మీ గ్యాంగ్ లో కూడా వచ్చి మధ్యలో ఆపేసినాం. లిటరలీ కార్ మధ్యలో ఎండలు ఆపేసి ఇంకా డిసైడ్ కూడా అయితే మేము ఏడికి పోతున్నామా అని ఇప్పుడు చూస్తున్నాం. మేము యూట్యూబ్ లో చూస్తున్నాం డిసైడ్ అవ్వడానికి ఏడికి పోవాలా అని. అల్టిమేట్ గా డిసిషన్ నా మీద ఉంది. ఎస్, కర్త కర్మ క్రియ అంతే మాదిరి. వెళ్ళే ప్లేస్ కనుక బాగాలేదంటే మొత్తం నువ్వే రెస్పాన్సిబుల్. నవ్వకి టైం అయితే చూస్తుంది. అది 1 అవుతుంది. మొత్తం కాస్ట్లీ ప్లేసెస్ కి వెళ్తే మనం ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ సోబ్రమేస బాగుంటది. సోబ్రమేస ఒకసారి మెనూ చూడవే, పైసలు ఎన్ని ఉన్నాయి అని. సోబ్రమేస 10/10 ఉంటది. ఫుడ్ పైసలు కూడా 10/10 ఉంటుందా? ఫోన్ పాడైపోయింది. ఫోన్ లో పైసలు ఎక్కువ లేవు. మనం బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ డిసైడ్ అవ్వలేకపోతున్నాం. గైస్ మళ్ళీ కలుస్తానో తెలిసి ఇది తేలేదు కాదు. ఇది ఆంధ్ర బాగా మాట్లాడుతుంది. నాకు మాటలు సరిగ్గా రావట్లేదు. చాలా ఓకే, మళ్ళీ కలుస్తా కదా. బైస్ ఇది ఏంది వాళ్ళకి ఇచ్చుకుంటున్నారే. అసలు నీకు డిఫరెన్స్ కనిపిస్తున్నా? అసలు చూడే, అసలు నీ హైట్ నా హైట్ చూడే. కోతి లెక్కనే ఉన్నావు మాధురి, కోతి
లెక్కనే ఉంది. సేమ్ టు యూ. మీ అందరికి ఒకటి చూపిస్తా. ఉంటుంది మరి మాకు ఇట్లా చెప్తుంది ఇట్లా మనం టైం పడుతుంది. హైట్ చూడండి guys. అది మాత్రం కాదు మనమే మాట్లాడుకోవాలి హైట్ గురించి అంటే. కానీ మీ అందరికన్నా పొడుగానే ఉన్నా కదా కొంచెం. అది ఎఫెక్ట్ నీ ఎఫెక్ట్ కాదు అది. అవన్నీ తీయద్దు. బాయ్. చూడరాజు బాగుంది కాలుతుందాడ. జెన్యున్గా చెప్పాలంటే టేస్ట్ చాలా యావరేజ్ అనిపిస్తుంది నాకు. పాస్తా 500 పడింది, అరౌండ్ 500 450 ప్లస్ పడింది. కానీ అంత ఎక్స్పెక్టెడ్గా లేదు, చాలా యావరేజ్గా ఉంది. ఇక మేము డిసప్పాయింట్ అయితే అయిపోయినాం. మోస్ట్లీ పైసలు పెట్టినాం కాబట్టి తినాల్సి వస్తుంది. అది మాదిరి అసలు తినట్లేదు. నేను ఆర్డర్ చేసింది వేరే, సో అందుకే అది తిన్నాను. ఆమె రైస్ తింటుంది. రైస్ బౌల్ ఆర్డర్ చేసింది, సో తనదే లాస్ట్ అనమాట, ఇంకా రాలేదు. మీరిద్దరు ఒక ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ మేము. ప్రొఫెషనల్ కాదు, ఎక్కువ బ్లాగ్స్ చూస్తాము. పెట్టుకున్నట్టుంది నాది నా పరిస్థితి అంతే. నేను ఇంత సీరియస్గా చెప్తున్నారు అట్లా. నువ్వు బాగానే చెప్తున్నావు కదా మాధురి, నువ్వేం చెప్తలేవు. ఫన్. మాధురి కొంచెము ఎస్థెటిక్ ఫ్రీక్ అనమాట. సారీ, ఎక్కడ ఎస్థెటిక్స్ ఉంటుంది. ఫోటోజెనిక్ ఏంది కాదు, ప్రణీత బ్లాగ్స్ కోసం మాధురి చాలా కాన్షియస్గా ఆలోచిస్తుంది అనమాట, ఎలాంటివి అయితే బాగుంటాయి. నీకు మంచి అవుట్ఫిట్ రావద్దా? నా వ్లాగ్స్ కోసం అది కష్టపడుతుంది. ఏ ఏ ఏ ఏ క్యాఫేస్కి వెళ్ళాలి, ఏ రెస్టారెంట్స్కి వెళ్ళాలని. మనకు అట్లా ఏం లేదు. ఐ లవ్ మాది ఇట్లానే ఉంటుంది కదా, అంత పిచ్చి పిచ్చి లెక్కలు మావి. తిన్నాక మళ్ళీ చెప్తా. అస్సలు పోతలేదు, పైసలు కట్టినాం కాబట్టి తినాల్సి వస్తుంది. మాది బాగుంది, నేను బాగాలేదు. చికెన్ లెక్క లేదు, అదేదో పాస్తా ముక్కల్లో పాలేసేసినట్టుంది. నాట్ వర్త్ ఇట్. రియల్ పాస్తా ఇస్తే అలాగే ఉంటుంది. మనం ఇండియన్ స్టైల్ పాస్తా అంటే దాంట్లో కారం, స్పైసీ, పెప్పర్ అట్లనే ఉండాలి. వీఆర్ బాన్ లైక్ దాట్. కెఫేస్లో అలా ఉండదు పాస్తా. ఏమో నాకు నచ్చదు గైస్. ఐఎమ్ రైస్ పర్సన్. నాకు ఇట్లా పాస్తా తినడము, అందుకనే అందుకే పాస్తా ఆర్డర్ చేసుకుంది పర్టికులర్లీ. టేస్ట్ బాగుంటుందని చేసినాం. అందుకనే మా ఆఫీస్లో కూడా ఉంటుంది. అది నాకు దాట్ నచ్చింది. కైండ్ ఆఫ్ పాస్తా ఇక్కడ ఉంటుంది చూడు, కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద అట్లా. అట్లాంటి స్ట్రీట్ స్టైల్ పాస్తా. స్ట్రీట్ సైడ్ నీకు కొంచెం టేస్ట్ బడ్స్ మంచిగా ఇంకా satisfy అవుతాయి. ఎందుకంటే నాకు ఎందుకు ఇట్లాంటివి పడదు. ఎక్కువ కూడా మంచిగా వెళ్ళి చేపలు. ఇక్కడ సైడ్ తిప్పండి ఫ్రెండ్స్, అన్ని తింటది కాకపోతే ఏది పడదు. అదే లాజిక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనప్పుడు చూడండి, మీ టైం వేస్ట్ చేసుకోండి. అంతే గైస్. ఓ ఇంకోటి కూడా వచ్చింది. మాధురి రైస్ బాల్ వచ్చింది గైస్, ఈ హర్ ఎక్స్ప్రెషన్. మాధురి ఎట్లా టేస్ట్ ఓకేనా? జెన్యున్గా చెప్పే. దీనికి సంబంధం చూస్తున్నారని ఫోటోలు పోజెస్ కోసం యూట్యూబ్లో చూస్తుంది. ఇది ఇక్కడతో ఆపలేదు, గంట ఈడనే ఉన్నాము, ఏం చేయలేదు, జస్ట్ దాని ఫోటోలో తీసుకున్నాం. ఇవన్నీ వేసి ఇట్లా వెనకాల అయితే కూర్చున్నారు వీళ్ళందరూ. సో గైస్, జెన్యున్గా నేను రివ్యూ చెప్పాలంటే నాకు పెద్దగా నచ్చలేదు. నాకు చాలా స్పైసీ ఫుడ్ ఇష్టం. సో చీజ్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు, స్పైసీ లవర్స్ కాని వాళ్ళు అయితే ఈ క్యాఫేకి రావచ్చు. వీళ్ళైతే ఎంజాయ్ చేసినారు. మాదిరి ఎంజాయ్ చేసినావా? ఇక మళ్ళీ అక్కడి నుంచి మేమైతే మాల్కి వెళ్ళాము. ఎందుకంటే తిండి ఏమో సరిగ్గా దొరకలేదు మాకు. ఇంకా ఈడొచ్చి ఏమైనా ట్రై చేద్దామని మాల్కి వచ్చి థిక్ షేక్ ఇంకా రైస్ బౌల్ లాంటిది ఆర్డర్ చేసుకొని తిన్నా. మాధురికం, ఇవాళ మాధురికి చాలా ఫొటోస్ తీసినామని మాధురి మాకు ట్రీట్ ఇస్తుంది. ఇస్తున్నా. ఏ పొట్టి పిల్ల, ఏ పొట్టి పిల్ల, నీ డాన్స్ చేసి ఎవరు చూడరు. డోంట్ షో యువర్ బ్యాక్. గైస్, మేము ఇక్కడి నుంచి కిందకి రావాలి. కిందకు వచ్చి మళ్ళీ ఉల్టా ఇట్లా రౌండ్ తిరిగి వెళ్ళాలి. అట్లా కాకుండా మళ్ళీ ఉల్టా తిరిగి మళ్ళీ వచ్చినాం.
ప్రణీత ఎప్పుడు క్యాజువల్ గానే చాలా క్యాజువల్ ఉంటుంది ఇది ఇంకా మరీ క్యాజువల్ అయిపోయింది గైస్ నేను నార్మల్ గా బట్టలు వేసుకుంటున్నా గైస్, ఇది ఇంత రెడీ అయ్యి వచ్చింది. ఇది కంఫర్టబుల్ క్లోత్ సమ్మర్. ఫిలాసఫికల్ ఈమెనేమో ఫన్నీ. వాళ్ళు నువ్వేంది పెద్ద జోకర్ వా? ఫన్నీ నిన్నే ఫన్నీ అన్నా కదా నేను. వాళ్ళు నువ్వేంటి నువ్వు కొడితే కొట్టించుకోవాలి, అర్థమవుతుంది. నువ్వు చిన్న పిల్లలు గైస్ లెట్స్ ఇగ్నోర్ హర్. ఏదో కొనేటట్టు లిటరల్గా చెప్పాలంటే మాల్ మొత్తం ఒక గంట తిరిగి ఉంటాము అది ఇది అని. ఇది నాకు నువ్వే నాకు ఇప్పించాలి. ఆ రోజు మాల్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా అయినుండే, మంచి కలెక్షన్స్ ఉండే. నాకు దగ్గర అంత బడ్జెట్ లేకుండే కాబట్టి మేము ఎక్కువ కొనలేదు. ఒక్కొక్క కలెక్షన్ 10,000వి కూడా ఉన్నాయి. ఈ స్టాల్లో చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది కాబట్టి కీ చైన్ ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కొనుక్కున్నాను. ఇన్ కేస్ మీకు వాళ్ళ పేజ్ కావాలంటే చెప్పండి, ట్యాగ్ కూడా చేసేస్తాను. ఇంకా అంతే, ఈవినింగ్ అట్లా తిరుక్కొని ఎంజాయ్ చేసుకుంటూ అయితే ఇంటికి వెళ్ళిపోయినాము. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్తోని ప్రతి ఒక్క మూమెంట్ హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా మేము చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి ఇంకా మా హ్యాపీనెస్కి హద్దు లేకుండా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూస్తున్నందుకు. నాకు తెలిసి ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కలవాలని అనుకుంటారు కానీ బిజీ లైఫ్లో కలవకుండా అది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. మీరు ఒక్కొక్కసారి మీ ఫ్రెండ్స్తోని బయటకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అది ఒక లైఫ్ టైం మెమరీ. ఫ్రెండ్స్తోని ఎప్పుడు బోరింగ్ కాదు, హ్యాపీనెస్ అంటూ ఎప్పుడు వస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉన్నారా, వాళ్ళని కూడా ట్యాగ్ చేసి మీరు కూడా వాళ్ళతో ట్రిప్కి వెళ్ళండి, ఆర్ఎల్స్ బయటకు వెళ్ళండి. అదో హ్యాపీనెస్ డోస్. అయినాక నా మీద చాలా మంది వేసుకుంటారు అనిపిస్తుంది. చేసే పనులకి కట్ చేయొచ్చుగా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని నేను మీ ముందుంటాను. ఇన్ కేస్ మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే నేను ఏ వీడియోస్ ఎక్కువ చేయాలో అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి, అవి చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.